విజయబాబు గారు, మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డివైడ్ అండ్ రూల్ ఈ పాలసీని ఫాలో అవుతోంది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఇదే పాలసీని ఫాలో అయ్యేవాళ్ళు, విభజించు పాలించని. వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారు, పాలించాలనుకున్నారు, ఏమైపోయారో చూసాం. గతంలో కూడా ఇదే చేశారు. అప్పుడు కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని మంత్రిని చేసి విజయం మీద పోటీ పెట్టారు. ఇదే విభజించు పాలించు, మళ్ళీ అదే కుటుంబంలో చిచ్చులు పెట్టి మళ్ళీ అదే పాలిటిక్స్ నడపడం. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎలా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ డివైడ్ అండ్ రూల్ పాలసీ? ఇది బీజేపీ వారి పరిభాషలో చెప్పాలంటే ఇటాలియన్ కాంగ్రెస్ పాలిటిక్స్ అండి. సింపుల్ గా ఆయన ఒక మంచి పదం వాడారు, డర్టీ పాలిటిక్స్ అని. దాన్ని తెలుగులో మన వాళ్ళు సరే చక్కగా సంస్కారయుతంగా చెత్త రాజకీయం అన్నారు, కానీ అంతకంటే ఎక్కువ చెప్పాలంటే మురికి రాజకీయం, మామూలు మురికి రాజకీయం కూడా. ఎంత డర్టీ పాలిటిక్స్ అంటే అసలు అత్యంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకి నేను మొన్న కూడా చెప్పా ఒక దీంట్లో ఆవిడ మాటలు విన్న తర్వాత, ఆంధ్ర ప్రజల యొక్క శాపం కేవలం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, మీరు యావత్తు భారతదేశానికి తగిలేటట్టుగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అంటే అంత అశాస్త్రీయంగా, ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డివైడ్ చేసిన విధానాన్ని గురించి ఆయనే స్పృశించాల. అశాస్త్రీయంగా డివైడ్ చేసి రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రులందరూ కూడా ముక్త కంఠంతో ఇది అన్యాయం అన్యాయం అని చెప్తున్నప్పటికీ వాళ్ళ మాట వినిపించుకోకుండా కర్కశంగా అత్యంత పాశవికంగా రాష్ట్రాన్ని విడదీసినటువంటి ఒక ఇటాలియన్ సంస్కృతి ఏదైతే ఉందో, అంటే బ్రుటాలిటీ అనమాట. దానికోసం ఈ పదం వాడుతున్నా. వాళ్ళ యొక్క కథలు, వాళ్ళ యొక్క ఇది చూస్తే జాలి, దయ, దాక్షిణ్యం, లేదు అంటే ప్రజాభిప్రాయం, ఇలాంటి పదాలకు అర్థం తెలియకుండా తాను ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయమే అమలు జరగాలి, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక అత్యంత నిరంకుశమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సోనియా గాంధీ దానికి భారీ మూల్యం చెల్లించుకుంది ఎవరంటే ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ని అశాస్త్రీయంగా విడదీసిందో ఆ రోజునే మొత్తం బంగాళాఖాతంలో కలిసిపోయింది అన్నటువంటి రీతిలో ఎక్కడి నుంచో ఎక్కడికో పతనం అయిపోయింది. 2 సార్లు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన భుజస్కంధాల మీద ఎక్కువ భారాన్ని మోసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కావాల్సిన పార్లమెంట్ కావలసిన లోక్సభ సీట్లని అందించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అన్ని విధాలుగా కూడా ఆయన భుజం కాస్తే ఆయన మరణానంతరం ఈ మాట మీ దగ్గర కూడా ఉండే ఉంటుంది, వేయండి, ఎవరో మాట్లాడలా, ఇవాళ అవును అప్పుడే మాట్లాడింది. కన్న తండ్రిని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టారనంటే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజున రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసి ఒక వికృత విన్యాసం చేశారు. ఇవాళ ఆ పార్టీకి 2 సార్లు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక కుటుంబాన్ని కూడా నిలువున చీల్చి వాళ్ళ మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక వైరాన్ని సృష్టించి ఇవాళ ఒక వికృత ఆనందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితిని చాలా నిశ్చలంగా నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను కూడా మనం ఇవాళ విన్నాం. దీనివల్ల వాళ్ళకి ఒరిగేది లేదు, జరిగేది. ఇప్పుడు రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రుల ఆగ్రహాన్ని చూసి కలుగుల్లోకి దూరిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళిపోయి గడ్డి మొక్కలు పీక్కుంటా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నిస్సిగ్గుగా ఆ కలుగుల్లోంచి బయటకు వచ్చి ఆ వ్యవసాయ క్షేత్రాల నుంచి బయటకు వచ్చి తగుదనమ్మ అంటూ ఇవాళ షర్మిలమ్మ లాంటి ఒక అపరిణిత రాజకీయ నాయకురాలి వెంట వీళ్ళు తిరుగుతున్నారంటే ఆ పార్టీ ఎంత దిగజారిపోయిందో, ఏ స్థితికి వచ్చిందో అనేది చూడొచ్చు. పైగా ఇక్కడ షర్మిలమ్మని పెట్టి కాంగ్రెస్ రాజకీయం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఆంధ్రుల యొక్క అశాస్త్రీయంగా ఆంధ్రులకు చేసినటువంటి ద్రోహాన్ని, ఈ చరిత్ర మీద పడినటువంటి మరకల్ని ఒక వ్యక్తులు వచ్చినంత మాత్రం వాళ్ళు మారుస్తారండి. ఒక షర్మిలమ్మో లేకపోతే ఇంకెవరో సమక్షో వస్తే కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహాన్ని ఆంధ్రులు మర్చిపోతారా? ఆ చరిత్రని ఈవిడ తుడిపోయగలదా? ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం అండి. ఇప్పుడు ప్రతి చిన్న ఒక విహంగ వీక్షణం చేస్తే ప్రతి చెమట బిందువు, ప్రతి రక్తపు చుక్క, ప్రతి భావం, ప్రతి ఆశయం, ప్రతి లక్ష్యం అన్ని ఇది మనది రాజధాని
అని అక్కడ పెట్టుకున్నటువంటి స్థితి. ఉద్యోగులు అప్పులు చేసి చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్లు కొనుక్కొని కొద్దిగా అక్కడ చెల్లింపులు చెల్లిస్తూ ఉన్నటువంటి స్థితి. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ అన్ని వ్యవసాయ క్షేత్రాలు అమ్మి అక్కడ చదివిస్తున్నటువంటి స్థితి. ఆ రాజధాని చుట్టూ ఆంధ్రుల యొక్క ఆశలు అల్లిబిల్లిగా అల్లుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళని విసిరి కొట్టి వాళ్ళ గోడు కూడా వినకుండా ఇంత దారుణంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఈవిడెవరో వచ్చిందని చెప్పని నిన్న మొన్నటి దాకా నేను తెలంగాణ, నా చావైన పుట్టుకైనా ఇక్కడే, నేను తెలంగాణ బిడ్డని, తన యాస మార్చి, తన భాష మార్చి, తన వ్యవహార శైలి మార్చి అన్ని అక్కడేదో కృతకంగా వ్యవహరించిన పరిస్థితుల్లో ఆ విన్యాసాలన్నీ కూడా అక్కడ చెల్లుబాటు కాకపోతే ఇదే అదనగా తీసుకొని ఆ పావుని ఇక్కడ వాడాలి అని చేసేటువంటి ఒక కుహన రాజకీయం, సోనియా గాంధీ రాజకీయం చూస్తే ఇంకా ఇందాక ఆయన అన్నట్టు ఈ దేశంలో ఇంత దీనస్థితికి కాంగ్రెస్ పార్టీ పడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇటువంటి వికృత విన్యాసాలు చేసి ఆనందం పొందటం చూస్తే నిజంగా పార్టీని చూసి అసహించుకోవటం కాదు, చాలా మంది కూడా ఎంత ఏహ్యభావం కలుగుతుందంటే యావత్తు దేశంలోనే చీకొట్టినటువంటి పరిస్థితి. వైఎస్ గారు మరణించిన తరువాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టారు, ఆయన అవమానించారని షర్మిల కదండి, రాక్షసత్వం కదా, ఇది రాక్షసానందం అంటారు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకి ఆశయాలకి ఇంకా ఆ మాటకు వస్తే ఒక మాట వెనక్కి వెళితే ఈ పార్టీకి ఒక మలుపు తర్వాత ఆ పార్టీకి జవంగా అన్ని రకాలుగా ఊపిరులుదినటువంటి ఇందిరాగాంధీ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ఆ రోజున ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగితే ఇందిరాగాంధీ రెండింటినీ కూడా తొక్కేసేసి సమన్వయపరిచి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆవిడ కృషి చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఏమిటి అన్నట్లయితే ఇందిరాగాంధీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ తెలుగు రాష్ట్రాల పట్ల. అలాంటిది ఆవిడ ఆ యొక్క నిర్ణయాలను కూడా తొంగలోకి తొక్కి అందుకే నేను ఇటాలియన్ కాంగ్రెస్ అన్నది ఒక నయా కాంగ్రెస్ ఇది, అంతే తప్ప గతంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ కాదు. తదనంతర కాలంలో పరిణామ దశలో ఇందిరా కాంగ్రెస్ గా ఆవిర్భవించినటువంటి ఇందిరమ్మ కాంగ్రెస్ కాదు ఇది ఒక ఇటాలియన్ కాంగ్రెస్, నయా కాంగ్రెస్. ఈ నయా కాంగ్రెస్ కి భారతీయ సంస్కృతి గాని, భారతీయ ఆత్మ గాని, భారతీయుల యొక్క భావజాలం గాని, భారతీయుల యొక్క వసుదైక కుటుంబ భావనలు కానీ, వాళ్ళ యొక్క సున్నితత్వం కానీ, సునిశ్చితత్వం కానీ, ఆంధ్రుల సంస్కృతి కానీ, సంప్రదాయాలు కానీ, ఆంధ్రుల యొక్క కుటుంబ జీవన స్థితి కానీ ఇవన్నీ కూడా ఆ హృదయానికి అర్థం కావు. కాబట్టి ఇంత వికృతంగా, ఇంత కసిగా ఇలాంటి వికృత విన్యాసాలు చేస్తూ ఇవాళ మరొక వికృత పోకడికి ఇవాళ తెరలేపారు. దీన్ని ఆంధ్రులు ఏమాత్రం సహించడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఇంకా కూడా ఈ అశాస్త్రీయంగా చేసినట్టు ఈ రోజున ఈ రాష్ట్రం ఈ దుస్థితికి ఎవరండి కారణం? రాజకీయంగా నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, కానీ మూలం ఏంటండి? మూలాన్ని మొదలు నరికింది ఎవరండి అంటే కాంగ్రెస్ పార్టీ కదా. రైట్. ఆ మూలాలు నరికినటువంటి ఆ పార్టీని ఇవాళ ఏదో వ్యక్తి వచ్చి కాస్త వాగ్దాటి ఉంది కాబట్టి తన వాగ్దాటితో మాట్లాడితే చరిత్రలో ఈ రక్త మరకలన్నీ కూడా తుడిపేయగలదా ఇవిడి? అవును. ఆ మరక కూడా వెనక్కి తీసుకొస్తుందా? తలుపులు ఎత్తేసి పార్లమెంట్ లో ఇష్టారాజ్యం కింద నిలువున కోసేసినటువంటి దీనికి ఈమె ఇప్పుడు వచ్చి రాజకీయాల్లో కించిత్ అనుభవం లేనటువంటి అపరిణిత మనస్కురాలు తన మాటల చాతుర్యంతోనో వాగ్దాటితోనో ఆవిడకి ఏమైనా ఉపశమనం కలిగిస్తుందా? అందుకని ఇది ఒక దుగుల్బాజీ రాజకీయం, ఒక దౌర్భాగ్య రాజకీయం. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వికృత విన్యాసాలు చేసే పచ్చ మీడియా యొక్క వార్తలుగా పనికొస్తుందో, వార్తల యొక్క వస్తువుగా సాధనం కింద పనికొస్తుంది. అది కూడా మీరు చూడండి, ఆవిడ ఆదిలో వచ్చిన వెంటనే అన్నగారి మీద ఒకవైపు చంద్రబాబు గారినేమో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని చేసినటువంటి వికృత విన్యాసాలను మొదటి పేజీలో వేసి ఆనందించారు. ఈ రోజు చూసినట్లయితే ఆవిడ యొక్క వార్తలు ఎక్కడున్నాయంటే ఈనాడులో 6వ పేజీలో బాటమ్ లైన్ వెళ్ళిపోయింది. రేపటి నుంచి అది కూడా కనపడదు, ఫ్యూచర్ లో అది కూడా కనపడదు. తర్వాత సింగిల్ కాలం పెడుతుంది. ఈ రోజు లైవ్ ఎవరు ఇవ్వలేదు, ఏబిఎన్ లైవ్ లేదు, టీవీ5 లైవ్ లేదు, ఇంకా మిగతా ఛానల్స్ లైవ్ కనపడలేదు. తెలంగాణ నుంచి వచ్చినటువంటి వలస పక్షులు ఇవాళ పవన్ కళ్యాణ్, మరొక వలస పక్షి ఎవరు అంటే
ఈ షర్మిలమ్మ గారు. రైట్. సో ఈ వలస పక్షులన్నీ ఆంధ్ర రాజకీయాల మీద దాడి చేయటం ఏంటండి? ఎస్. ఆంధ్రాకి జరిగినటువంటి అన్యాయంతో మనం అతలాకుతలం అవుతుంటే మళ్ళీ ఈవిడ తయారవటం ఏంటి? సో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా చాలా ఒక పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా, ఈ రాష్ట్రం మీద పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయా విద్యా విషయాక అంశాల పట్ల గాని నిశ్చలంగా, నిబ్బరంగా, నిర్మోహమాటంగా వెల్లడించినటువంటి తీరు ఆ యొక్క రాజకీయ పరిణతికి అర్థం పడుతుందని చెప్పచ్చు.